తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది అందరికి ఊళ్ళో ఎవరికైనా రాలేదంటున్నారా? ఓకే. పెన్షన్లు శుభ్రంగా ఇస్తున్నారా? గ్యాస్ బండ్లు వస్తున్నాయా? అన్నిటికీ అంటున్నావు. ఎన్ని బండ్లకు వచ్చినాయి డబ్బులు? రాలా, అసలు రాలా. దానికి వచ్చింది, రెండో దానికి కూడా డబ్బులు వేసారు. ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇట్లా డబ్బులు వేసే సిస్టమ్ కాకుండా మీరు వెళ్ళి ఫ్రీగా బండ తెచ్చుకునేట్టు అట్లా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళిపోయి తెచ్చుకుంటాం, మీరు డబ్బులు కట్టుకోకుండా, మళ్ళీ ఏ పడలేదు ఇవన్నీ లేకోకుండా. తర్వాత ఊరికి పోతుంటారా మీరు? అమ్మ దగ్గరికి, కూతురు దగ్గరికి 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము ఫ్రీ బస్సు. వ్యవసాయం ఉందా మీకు? లేదా? ఎవరికి లేదా వ్యవసాయం? ఇప్పుడు ఒక నెల 2 నెలల్లో 2-3 నెలల్లో మళ్ళీ కొత్తగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ముందు మనం 4,000 రూపాయలు చేసాం పెన్షన్. అంత ముందు ఎంత ఇచ్చారు? 2,250 రూపాయలే ఇచ్చారు. మనం 4,000 చేసినాం. మొత్తం 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగి జీతం వచ్చినా రాకపోయినా మీకు మాత్రం పెన్షన్ ఇస్తాం. అవును కదా? అట్లాగే తల్లికి వందనం కూడా పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ ఇంటికి ఒక్కరికే ఇచ్చింది, అమ్మఒడి అని చెప్పేసి. మనం ఎంతమంది ఉంటే అంతమంది, కొన్ని ఇళ్ళు అయితే 5-6 కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇస్తున్నారు. పెన్షన్లు త్వరలో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరుండి మీ అందరూ ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇస్తారు. ఓకే. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఈ బండి అంతా మార్చేయాలని. నేను కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను, ఆర్డీఓ గారు కూడా చెప్తాము. మేము ఇద్దరం కలిసి ఈ ఊరు మొత్తాన్ని షిఫ్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఓకే.